ఎస్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోబోతున్నాం. దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే పీడిఎఫ్ తీసుకోండి, కానీ దానిలో ఆన్సర్స్ మాత్రం ఉండవు. ఇక్కడ ఆన్సర్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఇవన్నీ బిట్స్ తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఒక 5-6 అవర్స్ పట్టింది. ఓకే, కానీ మీకు లైక్ చేయడానికి సింప్లీ ఒక సెకండ్ పడుతుంది. ప్లీజ్ లైక్ మై వీడియో, ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తాను. ఏది కూడా నేను కాపీ పేస్ట్ చేయను, ఎందుకంటే జెన్యున్గా నేనే ప్రిపేర్ చేశాను. అక్కడ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకునేటట్టయితే ఉండదన్నమాట. నాది ఎప్పుడు జెన్యున్గానే ఉంటుంది. 99% జెన్యున్గా ఉంటుంది. ఏదో 1% ఏదైనా తప్పనిసరి అయితే తప్ప వేరే దగ్గర నుండి నేను మ్యాక్స్ కాపీ చేసుకోను. ఓకే, ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ ఇంగ్లీష్ వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ గ్రూప్ ఒకటి నేను ఫామ్ చేశాను. ఆ ఇంగ్లీష్ వాళ్ళు లిటరేచర్కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ కానీ లేకపోతే లిటరేచర్ కానీ ఇలాంటివి అన్ని మోస్ట్లీ ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి అనుకోండి. ఇక వీళ్ళు మన వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసాం. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా చాలా ఇంటరాక్టివ్ డిస్కషన్స్ అవుతున్నాయి. అలాగే మనకి ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock నుండి 9 o'clock వరకు ఒక లైవ్ క్లాస్ ఉంటుంది అనమాట. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువగా అందులో ఒక లింక్ ఇస్తాం, మీట్ లింక్, గూగుల్ మీట్ లింక్. ఆ లింక్ ద్వారా క్లాసెస్ వింటారనమాట. అది ప్రతిరోజు ఒక లెసన్, లైన్ టు లైన్ డిస్కషన్ జరిగింది. కాబట్టి మీరు గమనించి అందులో జాయిన్ అవ్వండి. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఎస్, ఇట్ ఈస్ 60 marks ప్యూర్లీ బేస్డ్ ఆన్ కంటెంట్ అండ్ మెథడాలజీ. కంటెంట్లో గ్రామర్ ఉంది, కాంప్రహెన్షన్ ఉంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏది అని అడుగుతున్నారు. సో ఎక్కువ లేట్ చేయకుండా నేను ఆన్సర్ డైరెక్ట్ చెప్తాను. మెస్మరైజ్. ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ యూ, ఇది థర్డ్ కండిషన్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ ఉందంటే మనకి నెక్స్ట్ దాంట్లో ఏముండాలంటే మెయిన్ క్లాస్లో కుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇది ఉండాలి. ఇది ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికలీ. అంటే దే ప్రివెంటెడ్ మీ టు ఎంటర్. సో ఎప్పుడైనా మనకి ప్రివెంటెడ్ అని వచ్చిందంటే దాని పక్కన వెంటనే ఫ్రమ్ రావాలి. ఆ తర్వాత ఫ్రమ్ తర్వాత వర్బ్ అనేది కూడా ఇంగ్ ఫామ్లో ఉండాలి. అంటే మనకి పార్టిసిపుల్ లాగా అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద హాల్. అట్లా ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దెర్ ఈజ్ డాష్ మిస్టర్ ఫ్రాంక్ ఓవర్ ద ఫోన్. ఇక్కడ దెర్ ఈజ్ ఏ వస్తుందా, నో ఆర్టికల్ వస్తుందా, యాన్ వస్తుందా, ఇంకా ఏమైనా వస్తుందా అన్నట్టుగా ఇచ్చాడు అనమాట. ఆప్షన్ దెర్ ఈజ్ ఏ మిస్టర్ ఫ్రాంక్ అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతిభ సెడ్ టు మీ వేర్ వర్ యూ ఎస్టర్డే. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది వేర్ వర్ యూ ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రతిభ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే కూడా చేంజ్ అవ్వాలి, కాబట్టి ఇది రాంగ్. అండ్ నెక్స్ట్, ప్రతిభ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్, తప్పు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉండదు. నెక్స్ట్, ప్రతిభ ఆస్క్డ్ మీ దట్. అసలు దట్ అనేది రాదు క్వశ్చన్ ఆన్సర్స్లో. ఓకే, క్వశ్చన్స్లో అంటే ఇక ఫైనల్ వన్ మిగిలింది. ప్రతిభ ఆస్క్డ్ మీ వేర్ ఐ హ్యాడ్ బీన్. వాజ్ ఆర్ వర్క్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ ఏంటంటే హ్యాడ్ బీన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆన్సర్ డి ఈజ్ ద రైట్ వన్. షీ గేవ్ మీ ఎ గిఫ్ట్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ షీ గేవ్ మీ ఏ పెన్. ఎప్పుడైనా షీ గేవ్ మీ ఏ పెన్, వాట్ ఈస్ గివెన్, షీ గేవ్ మీ ఏ గిఫ్ట్, వాట్ ఈస్ గివెన్, గిఫ్ట్. అంటే వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. హూ అనేది ఆర్ హూమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయింది. వాట్, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆఫర్డ్ మీ ఏ చైర్, వాట్ ఈస్ ఆఫర్డ్, చైర్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ మీ ఉంది కాబట్టి అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఆన్సర్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్, దెర్ ఈస్ ఎ స్నేక్ ఇన్ ద హోల్. ఇక్కడ దేర్ ఈస్తో స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో కూడా దేరే వస్తుంది, కాబట్టి ఈజంట్ దేర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, లెట్ హిమ్ డూ ద వర్క్ సో లెట్ హిమ్ డూ ద వర్క్ అని వస్తే డైరెక్ట్గా యూ కెన్ గివ్ ఆన్సర్ విల్ యూ. చాలామంది షుడ్ యూ అనుకుంటారు లేదా షల్ యూ అనుకుంటారు, కాదు, విల్ యూ. లెట్ హిమ్ డూ ద వర్క్. ఓకే, లెట్ us గో అంటే అది వేరే, ఆ పర్సెప్షన్ వేరే వస్తుంది. కానీ ఇక్కడ లెట్ హిమ్ డూ ద వర్క్ అనేది ఇదనమాట. ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కంపైల్, కంప్యూటరు, కామెంట్, కంబైన్ అని వచ్చింది కదా. దీనికి కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ రైట్
combine, comment, compile, computer. B is the right answer. Next, which of the following pairs is not a homophone set? Site, whole, okay. Dear, beer, okay, almost same. Dear, beer, సేమ్ వస్తుందా? రావట్లేదు. ఇక్కడ ఇది సి కెన్ బి రైట్ ఆన్సర్. సి, షీ కూడా కరెక్ట్. ఈ రెండు కూడా కాదు, కాబట్టి సి అండ్ డి బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్ విచ్ ఆర్ నాట్ ఏ హోమోఫోన్ సెట్. అంటే సి అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఖయోస్? ఖయోస్ యొక్క సినానిమ్ కానిది అంటే యాంటానిమ్ అని అర్థం. ఇక్కడ సింపుల్గా కన్ఫ్యూజన్, డిజార్డర్, బెడ్లామ్ ఇవన్నీ కూడా సేమ్, కానీ ఇక్కడ స్ట్రక్చర్డ్ అని చూసారా, ఇది దాని యాంటానిమ్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నీదర్ రావ్ నార్ హిస్ కొలీగ్స్ డాష్ కమ్ టు పార్టీ, హ్యావ్ కమ్ టు పార్టీ. ఇక్కడ నీదర్ నార్ అని వచ్చినప్పుడు సింగులరే తీసుకోవాలని చెప్తాం, కానీ రెండు సింగులర్ నౌన్స్ అయినప్పుడు సింగులరే వస్తుంది. కానీ ఇక్కడ ఒక సింగులర్ ఒక ప్లూరల్ వచ్చిందనుకో ప్రాక్సిమిటీ తీసుకోవాలి. అంటే ఇక్కడ కొలీగ్స్ అని ఉంది కదా, దానికి ప్లూరలే ఇవ్వాలి. అదే ఒకవేళ నీదర్ కొలీగ్స్ నార్ రావ్ అని వచ్చిందనుకో అప్పుడు హ్యాజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ హూ డాష్ సెటిల్డ్ ఇన్ ద యుఎస్. ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో హ్యాజ్ అనే అనుకుంటారు, కానీ హ్యావ్. ఎందుకు సార్ వన్ ఆఫ్ ద అని వస్తే కంపల్సరిగా దాని తర్వాత ఎప్పుడు సింగులర్ సబ్జెక్టే కదా, సింగులర్ అగ్రిమెంటే కదా వచ్చేది అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ సింగులర్ అగ్రిమెంట్ వన్ ఆఫ్ ద అనే దానికి, వన్ ఆఫ్ మై అనే దానికి ఆల్రెడీ కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంతవరకు సెంటెన్స్ అయిపోయింది. హూ డాష్ సెటిల్డ్ ఇన్ ద యుఎస్ అంటే యుఎస్లో సెటిల్ అయినటువంటి నా ఫ్రెండ్స్లలో కిరణ్ గాడు ఒకడు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ మీనింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇలా ఇచ్చారు అనుకోండి, కిరణ్ ఎలాగంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఈజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అక్కడ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ డాష్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఈజ్ వస్తుంది. ఎందుకు? సెంటెన్స్ స్టార్టింగే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని వచ్చాడు, కానీ ఇక్కడ అట్లా ఇవ్వాల. కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. ఆల్రెడీ ఆ సింగులర్ అగ్రిమెంట్ అనేది ఈ సెంటెన్స్ లోనే కుదిరిపోయింది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ హూ వాట్ యు ఆర్ టాకింగ్. ద అండర్లైన్డ్ పార్ట్ ఈజ్ ఏ నౌన్ క్లాస్. ఓకే, నెక్స్ట్, Sagar can type faster than Arun. Sagar can type faster than Arun. Arun cannot type as fast as Sagar is the right answer. Akhil asked me a pen. Passive voice. దీనికి passive voice ఏంది? Akhil asked me a pen. I have asked wrong. I was asked a pen by Akhil. This is the right answer. Which of the following suffixes forms adjective? IV, construct, constructive. Next, identify the perfect participle from the underlined words. Perfect participle మీకు తెలుసా? పర్ఫెక్ట్ ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటేనేమో ఇంగ్ ఫామ్ తో ఉంటాం, పాస్ట్ పార్టిసిపుల్ అంటేనేమో ఈడీ ఫామ్ కానీ ఈఎన్ ఫామ్ తో కానీ యాడ్ అవుతాం. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటో తెలుసా? హ్యావింగ్ ప్లస్ V3 రావడం. హ్యావింగ్ ప్లస్ V3 ఇదిగోది. హ్యావింగ్ సీన్ ద స్నేక్, గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్, which of the following sentences has a correct punctuation? Correct punctuation ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. I don't know what you are asking for. C is the right answer. C is the right answer. You can't get success unless you work hard. You can't get success unless you work hard. ఈ unless you work hard అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే సబార్డినేట్ సెంటెన్స్. నెక్స్ట్, we cannot imagine today's life without the internet. ఇది ప్యాసేజ్ మీరు చదువుకున్న ఆల్రెడీ, నేను ఆన్సర్ డైరెక్ట్గా వెళ్ళిపోతాను. How has the internet revolutionized our daily lives? ఇది it has helped us communicate and access info and information easily. Next, select the correct option. Cyber crimes are the reason for the development of technology. Cyber crimes are the reason for the development of technology కాదు. We must update our antivirus package regularly. ఇది కొంచెం రైట్ అన్నట్టుంది. టెక్నాలజీ హ్యాస్ మేడ్ అస్ ఇండిపెండెంట్. టెక్నాలజీ మనల్ని ఇండిపెండెంట్గా చేసిన, నో డిపెండెంట్గా చేసింది. నోబడీ కెన్ స్టీల్ అవర్ డాటా అట్ ఎనీ కాస్ట్. తప్పు. కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. A cyber attack can damage our system, corrupt our files, cause to financial loss,
All the above. All the above. To protect from cyber attacks, we should have strong passwords, or gun, watchmen, or bouncers. Strong passwords is the right answer. It is suggested that we should accept any link. We should use our system without antivirus. We should not click unknown links. We must reveal our password. We should not click on unknown links. That's the right answer. Next. Dash is a morning song. ఇక్కడ మనకి కంటెంట్ లోకి వచ్చాం. ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్స్ సంబంధించి ఎలిజీ is the right answer. Next, it is a skillful hand in cooking delicious dishes. The figure of speech used in the above sentence is synecdoche. ఓన్లీ ఒక మనిషి యొక్క పార్ట్ని ఆధారంగా చేసుకొని, అంటే హెడ్, హ్యాండ్, లెగ్ అని అట్లా చెప్తే అది synecdoche. The perfect choice of words while speaking or writing is called diction. Where the mind is without fear is a poem which prays for domination of upper class, sharing knowledge among the deserved, dividing the society based on caste, the enlightenment of minds of his countrymen. D is the right answer. Next, how much rent did the narrator pay to the ground authorities to keep his engine in the ground? అది ఇది ఇంజిన్ ట్రబుల్ లెసన్కి సంబంధించింది. హౌ మచ్ రెంట్ డిడ్ హీ పే పర్ మంత్ అంటే ఇక్కడ 10 రూపీస్. వాడు అంటాడు అనమాట, నేను నా ఇంటికే 4 రూపీస్ రెంట్ పే చేస్తున్నాను, కానీ ఇక్కడ నేను 10 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అంటాడు. ఇవన్నీ ఇంపార్టెంటే మై డియర్ ఫ్రెండ్స్. లైన్ టు లైన్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హూ ఈస్ కన్సిడర్డ్ హ్యాస్ ద బెస్ట్ టాకెటివ్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ యానిమల్ ఫార్మ్? ఎస్, స్క్వీలర్. Squealer is the right answer. In the poem The Cloud, it says, I am the daughter of earth and water. Right. Rajaji, in his speech at LIT, Nagpur, suggested that students should have honesty, character and cunningness, character, honesty and responsibility, hard work, rectitude and deception, all the above. No. B is the right answer. Which of the following statements is not true based on A.G. Gardiner's views in the essay on shaking hands? Shaking hands లో A.G. గార్డినర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఒకటి రాంగ్ గా ఉందంట. అంటే ఒకటి రాంగ్ గా అతను ఇవ్వలేదు అని అర్థం. ఓకే, ఏంటది? Kropotkin was a 70-year-old prince. Yes, it is right. Tudor wrote letters to Erasmus about, ఇది రాంగ్. Tudor అనేది ఒక డైనాసిటీ. నెక్స్ట్, Japanese consider kissing as okay, అదంతా అయిపోయింది ఆన్సర్. Whose name has been exchanged as fool in the drama Twelfth Night by Shakespeare? ఇక్కడ ఈ డ్రామాలో చాలా మంది ఏమనుకుంటారంటే ఫూల్ ఎవరంటే మాల్వాల్యూ అనుకుంటారు, కానీ ఫెస్టీ క్యారెక్టర్ని ఫూల్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ హూస్ నేమ్ హ్యాస్ బీన్ ఎక్స్చేంజ్డ్ యాజ్ ఫూల్. ఓకే, వాడి నేమ్ ఫెస్టీ అయినప్పుడు కూడా వాడిని మోస్ట్లీ ఫూల్ అనే పిలుస్తూ ఉంటారు అనమాట. వాట్ వాస్ ద ఏజ్ ఆఫ్ బాబ్ వెన్ హీ కేమ్ టు మీట్ జిమ్మీ ఆఫ్టర్ 20 years? సో 20 years తర్వాత బాబ్ జిమ్మీని కలవడానికి ఆడికి వస్తాడు కదా. అక్కడికి వచ్చినప్పుడు వాడి వయసు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 38 years. వాళ్ళు డిపార్ట్ అయ్యేటప్పుడు వాడి వయసు 18 years, జిమ్మీ గాడి వయసు 20 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మ్యాన్ ఈజ్ టిమిడ్ అండ్ అపాలజిటిక్. హీ ఈస్ నో లాంగర్ అప్రైట్. హీ డేర్స్ నాట్ సే ఐ థింక్ ఐ ఆమ్. హూ సెడ్ దిస్? R.W. Emerson in Self-Reliance. R.W. Emerson. What is the central theme of the poem Telephone Conversation? C. Prejudice and racism. Why couldn't Deepak or Hari Singh get into the train? అది మన the thief story. వాడు ఎందుకు ట్రైన్లోకి ఎంటర్ అవ్వలేకపోయాడు అంటే ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్? నో. ట్రైన్ గ్యాదర్డ్ ఇట్స్ స్పీడ్? నో. వాడు వెళ్ళి ఎంటర్ అవ్వగలిగేంత స్పీడ్లోనే ఉంది, కానీ వాడు జంప్ చేయలేకపోయాడు. ఎందుకు అంటే ద రియలైజేషన్ విదిన్ హిమ్ స్టాప్డ్ హిమ్. గుర్తుపెట్టుకోండి, వాడిలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. అరే, ఇంత మంచి వ్యక్తిని నేను మోసం చేస్తున్నానా అన్నట్టుగా అప్పుడే వాడికి రియలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్, ఇన్ ద పోయం Palanquin Bearers, the royal princess has been compared to the following except. అంటే ఆ రాయల్ ప్రిన్సెస్ ని వీటన్నిటితో పోల్చారు, కానీ ఒక్క దాంతో మాత్రం పోల్చలేదంట ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో. అదేంటంటే డవ్, ఫ్లవర్, పర్ల్, స్టర్ అన్నిటితో పోల్చారు, కానీ డవ్తో పోల్చరా. గుర్తుపెట్టుకోండి, ఫ్లవర్తో పోల్చారు, పర్ల్తో పోల్చారు, స్టార్తో పోల్చారు, లాఫ్తో పోల్చారు, టీయర్తో పోల్చారు, కన్నీరు. ఓకే, వీటన్నిటితో పోల్చారు, కానీ మనకి భీమ్తో పోల్చారు,
కానీ డవ్తో మాత్రం పోల్చలేదు. 2 legs bad and 4 legs good is a sentence often uttered by. ఈ సెంటెన్స్ ఎక్కువగా అంటే ఎక్కువగా ప్రొనౌన్స్ చేసింది ఈ యానిమల్ ఫామ్ అనేటువంటి దాంట్లో. అంటే ఇది వాళ్ళది ఒక సెపరేట్ కొటేషన్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా ఒక డిస్టర్బెన్స్ జరగబోతుందంటే వీళ్ళు గోల్ చేయడం మొదలు పెట్టారు. ఎవరు వాళ్ళు? బాక్సరా, స్నోబాలా, హెన్నా, షీపా అంటే షీప్. షీప్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం ద రోడ్ నాట్ టేకెన్? రోడ్ నాట్ టేకెన్ రైమ్ స్కీమ్ ఏంటంటే ఏబి ఏఏబి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ ద క్లౌడ్ బ్రింగ్ టు ద ఫ్లవర్స్? ఫ్రెష్ షవర్స్. A is the right answer. Next, MCC stands for Swami and Friends lo nundi Malgudi Cricket Club. Lawyers 15 years of confinement was forced confinement, a court order, voluntary confinement, banker's revenge. It's actually voluntary confinement. ఇప్పుడు మనం మెథడాలజీలోకి వచ్చేసాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్లోజివ్ సౌండ్. ప్లోజివ్ సౌండ్ కానిది ఇది అంటే ఆప్షన్ ఏ ఎస్ అంటే సా సౌండ్. నెక్స్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాట్ ఇంటోనేషన్ ఈస్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్? ఇది క్వశ్చన్ కాబట్టి ఫాలింగ్. మనకి ఆల్రెడీ ఒక వీడియో ఉంది, WH కార్డ్సే రాగి జావ తాగితే రైజ్ అయింది వాయిస్ మన ఎనర్జీ అనే ఒక చిన్న క్లూ తోటి నేను అది ఆల్రెడీ వీడియో పెట్టాను, కావాలంటే మీరు మన దాంట్లో చూడొచ్చు. అంటే సింపుల్ ట్రిక్స్ అనమాట అవి. నెక్స్ట్, Mani was an English teacher who teaches class 9. He had given the students some sentences with different structures and asked them to get the principle involved in the sentences. The teacher followed here is inductive method, deductive method, both A and B, none of the above. Inductive method. అంటే రూల్స్ ఇచ్చి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఇస్తేనేమో ఎగ్జాంపుల్ ఇచ్చి రూల్స్ని తీసుకో అంటే సెంటెన్సెస్ ఇస్తే రూల్స్ రాయమంటే అది ఇండక్టివ్. అలా కాకుండా ఫస్ట్ రూల్ ఇచ్చి తర్వాత ఎగ్జాంపుల్ రాస్తే అది డిడక్టివ్ మెథడ్. ఇక్కడ ఏం చేశారు ఆ టీచరు? ఫస్ట్ సెంటెన్సెస్ ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అనమాట. బీ కేర్ఫుల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అథెంటిక్ మెటీరియల్? అథెంటిక్ మెటీరియల్ కానిది ఏది అంటే వర్క్ బుక్. నెక్స్ట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ బేస్డ్. B is the right answer again. Okay. A plan that provides learning opportunities for students is curriculum. Curriculum. Mahesh went to railway station and checked the list if his name was there in the reservation chart. The technique he followed was scanning, skimming, skipping, knitting. Scanning. ఏదైనా ఒక నేమ్ కోసమో ఒక నంబర్ కోసమో ఒక వర్డ్ కోసం చూస్తూ ఉంటే అది స్కానింగ్. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ద సెకండ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ గార్గ్లింగ్ స్టేజ్, అలోఫ్రాస్టిక్ స్టేజ్, babbling stage, lisping stage. Babbling is the second stage. Gargling is the first stage. Allophrestic stage is the third stage. Two-word stage is the fourth stage. Lisping stage is the fifth stage. Writing a lesson plan is intended basically to, ఇది మనకి 2015లో ఉన్నటువంటి 15లో ఇచ్చినటువంటి బిట్ ఇది, 2015లో వచ్చినటువంటి బిట్ ఇది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద స్ట్రెస్డ్ సిలబుల్ ఇన్ ద వర్డ్ సెక్యూరిటీ? సెక్యూరిటీలో సెకండ్ సిలబుల్ ఈస్ స్ట్రెస్డ్. దానికి రూల్స్ ఆల్రెడీ నేను వర్డ్ స్ట్రెస్లో చెప్పాను, మీరు కావాలంటే అవి చూసుకోండి ఒకసారి. ఏ వర్డ్కి ఎక్కడ స్ట్రెస్ ఎలా ఇవ్వాలనేది మనం ఆల్రెడీ వర్డ్ స్ట్రెస్ అని ఉంటుంది, ఇంటోనేషన్ అన్నిటికీ మనం వీడియోస్ ఇచ్చాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వాట్ వాజ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ సౌత్ ఈస్ట్ డైలెక్ట్ డ్యూరింగ్ ఓల్డ్ ఇంగ్లీష్? ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో సౌత్ ఈస్ట్ డైలెక్ట్లో మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే కెంటిష్. ఓకే. నెక్స్ట్, ద ఫొనెటిక్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద వర్డ్, ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీజ్. ఆప్షన్ సి is the right one. What is the unit of teaching in GTM? GTM అంటే grammar translation method. A is the right answer. Reading C is the best example for extensive reading. రీడింగ్ సి అనేది దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. అంటే మనకి ఇప్పుడు ఏబిసి ఉన్నాయి కదా, ఏ అనేది ఇంటెన్సివ్ రీడింగ్, బి అనేది పోయము, ఎక్స్టెన్సివ్ రీడింగ్కి ఇంత సి ఇచ్చారనమాట. సి రీడింగ్ అంటాం కదా టెక్స్ట్ బుక్లో, అది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, RIE రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1963. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంతటితో మనకి ఆల్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది. ప్లీజ్
లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మనం చాలా చెప్పుకుంటాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.